Hi, hello, namaste. Welcome to our channel. నందమూరి కళ్యాణ్ రామ్ గారు మెయిన్ లీడ్ గా త్వరలోనే మన ముందుకి రాబోతున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా మీద ఇప్పుడు అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫుల్ యాక్షన్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ సినిమాలో ఫుల్ మాస్ గా ఫుల్ వైల్డ్ గా అయితే కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా అంతా కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 18న మన ముందుకి రాబోతుంది. ఈ సినిమా మీద ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు యాక్ట్ చేయడమే. ఆవిడ సినిమాలకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఆవిడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అంతేకాకుండా హీరోయిన్స్ కూడా ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేయొచ్చు అని ఆవిడ నిరూపించారు. ఆ తర్వాత సినిమాలకి ఆవిడ చాలా గ్యాప్ అయితే ఇచ్చారు. చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆవిడ సరిలేరు నీకెవరు సినిమాతో ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఆవిడ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మనకి కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే ప్లాన్ చేశారు. రీసెంట్గా జరిగిన ఒక ప్రమోషన్లో విజయశాంతి గారు మాట్లాడుతూ ఈ మూవీ గురించి కొన్ని విషయాలని మనతో షేర్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదంట. దీనికోసం 4 months ఆవిడ టైం తీసుకున్నాను అని చెప్పారు. దానికి రీజన్ ఏంటి అని అడగ్గా, ఈ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తే అందరికీ నా పాత సినిమాలు గుర్తొస్తాయి. అందరూ ఈ సినిమాతో ఆ సినిమాని కంపేర్ చేస్తారు. సో అప్పటికి ఇప్పటికీ నాలుగులో చాలా చేంజ్ అయితే వచ్చేసింది. సో నేను వెయిట్ తగ్గాలి అనుకున్నాను, అందుకే గ్యాప్ తీసుకున్నాను అని రీజన్ అయితే ఆవిడ చెప్పారు. అయితే ఈ సినిమా కోసం ఆవిడ టోటల్గా 10 kgs వెయిట్ని అయితే లాస్ అయ్యారంట. అయితే ఈ 4 monthsలో ఆవిడ 8 kgsని తగ్గారంట. అండ్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 2 kgs వెయిట్ని ఆవిడ తగ్గాను అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆవిడ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ మూవీ టీం మొత్తం కూడా ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. సో ఫైనల్గా ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.